శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ధనుస్సు రాశి వారికి స్వధర్మ ప్రేక్షకులకు స్వాగతం చెబుతూ మాస ఫలితాల్లో మే నెల మాస ఫలితాలు ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతున్నాయి, వైశాఖ మాసం ఎంత అద్భుతాలను మీకు ప్రసాదించబోతోంది మొదలైనవి చూద్దాము. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు. 6వ స్థానంలో బృహస్పతి మే నెల 1వ తేదీ నుంచి. 3వ స్థానంలో శనైశ్చరుడు. 4థ స్థానంలో రాహువు. 10వ స్థానంలో కేతువు ప్రధానమైనటువంటి గ్రహాలు. ఇక ధనుస్సు రాశి వారికి ఈ మాసం శని శుభంగా ఉన్నాడు, బుధుడు శుభంగా ఉన్నాడు. మే నెల 18వ తేదీ వరకు శుక్రుడు శుభంగా ఉన్నాడు. మే నెల 14వ తేదీ వరకు రవి అర్ధశుభుడు. కాబట్టి ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము అంతా మంచి గ్రహ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మే నెల మాత్రము ఈ ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి బృహస్పతి మారటం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహములన్నీ కూడా యోగంగా ఉండటం వల్ల ధనధాన్య వృద్ధి, కార్యసిద్ధి, భోజన సౌఖ్యం, శుభలాభాలు మొదలైనటువంటివన్నీ కూడా కలుగుతాయి. ముఖ్యంగా పిల్లల విద్య, వివాహ, వృత్తి విషయాల నిర్ణయాలు మే నెల 1వ తేదీ నుంచి 16వ తేదీ లోపల చర్చలు చేయవచ్చు. విందులు, విహారాలు, వినోదాలు అనుకూలిస్తాయి. కృషి రంగంలో బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహంతో సంతోషంగా ఉంటారు. రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రాజకీయ ప్రభుత్వ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా ధనుస్సు రాశి రాజకీయ నాయకులు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో విజయం సాధించే ఆస్కారం అధికంగా కూడా ఉంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆస్తుల మూలకంగా రాబడి పెరగవచ్చు. అయితే వివాదాలకు, మధ్యవర్తిత్వాలకు వీలైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మే నెల 1వ తేదీ నుంచి 16వ తేదీ లోపు పుణ్యక్షేత్ర సందర్శనములు, నదీ స్నానాలు, జ్యోతిర్లింగ దర్శనాలు మీకు గ్రహ యోగాలను కూడా కలిగింపచేస్తాయి. భూ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి లాభదాయకంగానే సాగుతాయి. నూతన వాహనం కొనాలనుకున్నటువంటి వ్యక్తులు ఈ మాసంలో వాహనం కొనుగోలు చేయవచ్చు. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా ఈ మాసంలో దాదాపు సిద్ధించే ఆస్కారం ఉంది. రాజకీయ నాయకులకు పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కొంత అనుకూల వాతావరణం. అలాగే నిరుద్యోగులైనటువంటి వారు కొంత కష్టపడితే అద్భుతమైనటువంటి ఫలితాలైతే కలుగుతాయి. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయడానికి కూడా ఈ మాసము అనుకూలంగా ఉంది. సమాజంలో కొంత గౌరవం అనేటువంటిది పెరుగుతుంది. అన్ని విషయాల్లో కూడా రాహువు వల్ల కొంత సంయమనం పాటిస్తే బాగుంటుంది. అలాగే కేతువు యొక్క అనుకూలత వల్ల కొంత విదేశీ సంబంధమైనటువంటి అనుకూలతలు పెరగవచ్చు. వ్యాపారాలు వృద్ధి పొందవచ్చు. విద్యార్థులకు అద్భుతమైనటువంటి ఫలితాలైతే ఈ మాసంలో కలుగుతాయి. అలాగే అనవసరమైనటువంటి కలహాలకు వెళ్ళి సమయాన్ని మాత్రము వృధా చేసుకోకండి. ఇది చాలా వరకు కూడా మంచి సూచన.
ముఖ్యంగా నిర్మాణ పథకాల పట్ల, నిర్మాణాల పట్ల ఏకాగ్రతను పాటించండి. మే నెల 4, 18, 23, 26వ తేదీల్లో ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తలు అయితే పాటిస్తే సరిపోతుంది. ఇక ధనుస్సు రాశి వారికి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే దత్తాత్రేయ క్షేత్ర సందర్శనం చేయండి వైశాఖ పూర్ణిమ రోజున. గురువారాల్లో గురుధ్యాన శ్లోకాలను పారాయణం చేయండి. వీలుంటే మేడి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు దత్తాత్రేయ నామస్మరణతో చేస్తే కొంత గురుబలం అనేటువంటిది కూడా పెరుగుతుంది. అలాగే అరుణాచలం, ఓంకారేశ్వర్, ఉజ్జయిని, నర్మదా నది పుష్కరాలు ఇటువంటి కొన్ని పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయటం వల్ల కూడా కొంత అనుకూలతలు పెంచుకోవచ్చు. కాబట్టి అనుకూలతలు పెంచుకొని ప్రతికూలతలు తగ్గించుకొని మంచి ఫలితాలు పొందమని ధనుస్సు రాశి వారికి సూచన ఇస్తూ, ఎవరైతే వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి అనుకుంటున్నారో వారందరికీ కూడా స్వాగతం చెబుతూ కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడి జాతక సలహాలు పొందవచ్చు. జన్మపత్రిక ఫెసిలిటీ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము, అది కూడా మీకు అందజేస్తాము కావాలని అనుకున్నటువంటి వ్యక్తులకు. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.